కేంద్రంలో మోడీ అధికారంలో రాబోయే ముందు ఆయన అనేక వాగ్దానాలు చేశాడు. రైతులకు రెట్టింపు ఆదాయం తీసుకొస్తాము వ్యవసాయంలో, అదేవిధంగా రైతులకి గిట్టుబాటు ధరల కల్పిస్తాము, అదేవిధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతు పండించిన పంటకు 50% ఎక్కువగా వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి అనేక వాగ్దానాలు చేశాడు రైతులకి. ఈరోజు రైతులను పట్టించుకునే పరిస్థితి మోడీకి లేదు. కౌలు రైతులను అయితే అసలు పట్టించుకోవట్లేదు. కౌలు రైతులు ఈ దేశంలో 75% మంది ఉన్నారు. వాళ్ళ ఊసే లేకుండా చేస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కౌలు రైతులు ఉన్నటువంటి చట్టాన్ని తుంగలో దొక్కేసింది. కౌలు రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఈరోజు తెలుగుదేశం అధికారంలోకి వచ్చేటటువంటి ముందు ఏం చెప్పిందంటే, మేము అధికారంలోకి వస్తానే రైతులకి 20,000 రూపాయలు అకౌంట్లో వేస్తాము, కౌలు రైతులకి మేము ఎల్ఐసి కార్డులు ఇచ్చి కౌలు రైతుల్ని పట్టించుకుంటామని చెప్పారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. కాబట్టి ఈరోజు అందులో భాగంగా ఇక్కడ మన మనుబోలు మండల కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం CIT ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ యొక్క ధర్నాలో మేము మన పక్కనే ఉన్నటువంటి కాగితాలకు భూ సమస్య ఉంది. అక్కడ పేదోళ్ళు అనేక మంది 180 మంది 20 సెంట్లు 30 సెంట్లు సాగు చేసుకుంటా ఉన్నారు. 20 సంవత్సరాలు పైబడి. అంతకుముందు 10 సంవత్సరాలు ఆ భూమి మీద పోరాటం చేశారు. అయితే ఈరోజు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మేము పట్టాలు మంజూరు చేస్తామని చెప్పారు. అది జరగలేదు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు బిక్కుమంటూ సాగు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పట్టాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం.